ఇప్పుడు మనం లివింగ్ సోల్స్‌లో ఉన్నప్పుడు మెన్ అండ్ ఉమెన్ బాడీ అనేది వేరు ఉంటది. అట్ ది సేమ్ టైమ్ ఆలోచనలు గూడా గానివ్వండి, అలవాట్లు అన్నీ వేరుంటాయి. వుమెన్ వచ్చేసి ఎమోషనల్‌గా ఆలోచిస్తుంది అంటారు. అట్ ది సేమ్ టైమ్ మెన్ లాజికల్‌గా ఆలోచిస్తుంది అంటారు. సో, ఆఫ్టర్ లైఫ్ ఆ సోల్స్ అనేవి ఎలా ఉంటాయంటారు? ఆఫ్టర్ లైఫ్ సోల్ అనేది రకరకాల రోల్స్ తీసుకుంటుంది. ఓకే. బిఫోర్ బర్త్ అలా రోల్స్ తీసుకున్న సోల్ ఒకసారి అమ్మ అవ్వచ్చు, ఒకసారి నాన్న అవ్వచ్చు, ఒకసారి చెల్లి అవ్వచ్చు, ఒకసారి ఫ్రెండ్ అవ్వచ్చు. ఓకే. హస్బెండ్ వైఫ్ మాత్రం యూజువల్గా చేంజ్ అవ్వరు. ఓకే. ఓకే. యూజువల్గా అలాగే కానీ ఆడ మగ అనేది ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఈ మూమెంట్లో ఒకానొక లైఫ్లో నాకు ఐ వాజ్ అ మ్యాన్. నేను మ్యాన్ని అండ్ మై హస్బెండ్ వాజ్ అ ఉమెన్. నేను అతన్ని పెళ్లి చేసుకోలేదు ఆ లైఫ్లో. ఓకే. నవ్ హీ కేమ్ బ్యాక్ యాజ్ అ మ్యాన్ అండ్ బికేమ్ మై హస్బెండ్. ఐ హ్యావ్ నో చాయిస్ టు మ్యారీ హిమ్. సో అలాగా అంటే ఏంటి, అప్పుడు ఆ సోలు ఒక ఎమోషనల్ డిస్ట్రెస్ని గో త్రూ అయింది. బాడీ వదిలేసింది. బాడీ వదిలేసిన డిస్ట్రెస్ ఉంది. అంటే ఓన్లీ ఫిజికల్ బాడీయే డ్రాప్ అవుతుంది, మిగతా బాడీస్ ఉంటాయి కాబట్టి డిస్ట్రెస్ ఉంది. ఆ డిస్ట్రెస్ తోటి అదేం చేస్తుంది అంటే నెక్స్ట్ లైఫ్ ప్లాన్ చేసుకునేటప్పుడు దాని రోల్ చూస్ చేసుకుంటుంది. సో అలాగా మారుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్ ఈస్ ఎనర్జీ. ఓకే. సో, ఆఫ్టర్ లైఫ్ కూడా ఈ మెన్ అండ్ ఉమెన్ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఎమోషనల్ బాండింగ్, ఇక్కడ లాజికల్‌గా ఉండడం గానివ్వండి, ఇవన్నీ వర్తించవంటారైతే? ఆఫ్టర్ లైఫ్ వర్తిస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఉంటారు. కానీ మెన్ అండ్ ఉమెన్ వర్తించరు. ఓకే. ఎనర్జీ ఓన్లీ. ఎనర్జీ వర్తిస్తుంది, ఎమోషన్స్ వర్తిస్తాయి. సో it doesn't become, the soul doesn't become he or she, it becomes it. ఓకే. So